ఈ చర్చి ఎవరికి మందిరం అండి? ఇక్కడ ఎదురుగా చర్చ్ ఉంది. అందరూ అనుకుంటా ఉంటారు కొంతమంది, నాది పెద్ద కులం, నేను ఫలానా మతం, నేను ఫలానా తీసుమార్కుని. నేను కూడా తీసుమార్కునే తెలుసుకున్నాను రోజులు. తెలుసుకున్న తర్వాత నేనేంటో అర్థమైంది, నా బ్రతికేంటి అర్థమైంది. నేను ఎన్నోసార్లు గుండు చేర్చుకున్నాను, ఎన్నో మొక్కుబళ్ళు తీర్చుకున్నాను. ఏ దేవుడు కూడా నన్ను త్రాగుడు నుంచి విడిపించలేదు. యేసుక్రీస్తు మాత్రమే నన్ను బయటికి తీసుకొచ్చి మనిషిని మనిషిలాగా నుంచోబెట్టాడు. దయచేసి మీరు తెలుసుకోవాలి. అందరూ అనుకుంటారు ఆ మందిరం అంటే వాళ్ళేదో ఒక తక్కువ కులానికి చెందిన వాళ్ళేదో ఒక ఎడారి మతానికి చెందిన దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళేదో ఒక బ్రిటిష్ దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళేదో ఒక అమెరికా దేవుడిని నమ్ముతున్నారు అని అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ప్రియ మానవుడా, నువ్వు ఇక్కడికి రాకపోయినా నీకు సౌండ్ వస్తూనే ఉంటుంది. చర్చ్ అంటే ఒక చులకనగా చూడబాకు. ఇది ఓన్లీ క్రైస్తవులకే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి మందిరం అది దేవుని మందిరం. నీకు ఒకవేళ సిగ్గైతే నువ్వు మందిరానికి రాకపోయినా, నువ్వు ఉన్న దగ్గరే యేసయ్యా నేను పాపినయ్యా అని నీ నోటితో ఒప్పుకుంటే నీ పాపాలు తీర్చబడతాయి, నువ్వు మోక్షానికి చేర్చబడతావు. చులకనగా చూడబాకు. ఏదో ఒక రోజు, చివరి రోజు, ఈరోజు చనిపోతే రేపటికి 2, కానీ నీ ప్రయాణం ఎక్కడికి తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ సమయం చాలా వాల్యుబుల్ అండి. ఇదే రక్షణ దినము. సమయం లేదు. మీకు అందరికి తెలుసు, ఆ ప్రవీణ్ పగడాల గారు మొన్న వెళ్తా చనిపోయి ఈరోజు సమాధి కార్యక్రమం జరిగింది. ఒక 10 నిమిషాలు లేటుగా బయలుదేరుంటే ఏమయ్యేదో, ఏదో మొత్తానికి జరిగింది. 2 రోజుల తర్వాత తెలుస్తుంది. సమయం చాలా వాల్యుబుల్. ఈరోజు మీటింగ్ వింటామా, ఇంటి దగ్గర పడుకుంటామా, తెల్లారి లేచేదాకా కూడా గ్యారంటీ లేదు. అందుకే నువ్వు బ్రతకుండానగానే రక్షణ పొందాలి. రక్షణ లేకుండా పోతే భయంకరమైన నరకం ఉంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.